పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 5వ భాగం. ఆత్మ ఉండడం వల్లే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్న వాటి ప్రతీతి కలుగుతోంది. ఆత్మక్రియ ద్వారా కూటస్థ బ్రహ్మలో మనస్సు అదే రూపం తద్రూపత పొందడం వల్లే ముక్తి కలుగుతోంది. ఇందువల్ల ముక్తుడు కావడమే మరేది కాదు. కేవలం క్రియకు పరావస్థలోనే ఎప్పుడు ఉండడం అన్నదాన్ని పర్యాయం. ఈ విధంగా క్రియకు పరావస్థలో ఉండడం వల్ల దేహం వేరుగా ఉంటుంది. ఈ విధంగా దేహాన్ని వేరుపరిచి చిత్తం, మనస్సు మొదలైన వాటిని కూటస్థ బ్రహ్మలో ఉంచినట్లయితే మనస్సు ఇటు అటు పరుగులు తీయడాలు, ఉరుకులెత్తడాలు అన్నీ అణిగిపోతాయి. అప్పుడే సుందర రూప బ్రహ్మలో స్థితి ఏర్పడుతుంది. సుందర రూప బ్రహ్మలో స్థితి ఏర్పడ్డప్పుడు మీరు ఉండరు, మీదనేది ఏదీ ఉండదు. ఇందువల్లే మనస్సును మరోవైపు బంధించడం వల్ల ముక్తులయ్యారు. నిజానికి ఆ సమయంలో బ్రహ్మణత్వం మొదలైన వర్ణాలు ఉండవు, ఆశ్రమాలు ఉండవు, మీకొక ఆకారం అన్నది ఉండదు. మీరు ఈ కంటి ద్వారా గోచరులు కారు. అంతేకాకుండా మీకు ఏ కోరిక ఉండదు. ఇందువల్ల ఈ ప్రపంచంలో సాక్షి మాత్రులే అయి శూన్య బ్రహ్మలోనే ఎప్పుడూ ఉంటూ ఉండండి. అంటే క్రియకు పరావస్థలో ఉండిపోండి. ఇదొక్కటే మీరు చెయ్యవలసిన పని. ఈ మహాశూన్యాన్ని ఒక క్షణమైనా దర్శించగలవాడి జీవితం సార్థకమవుతుంది. ధర్మాధర్మాలు, సుఖదుఖాలు మొదలైనవన్నీ మనస్సు చేసే పనులు. కానీ మీ ప్రభువుకు అవి ఏవీ ఉండవు. మీరు కర్తలు కారు, భోక్తలు కారు. కర్త, భోక్త అన్న వాటికి అస్తిత్వం మనస్సు ద్వారానే కలుగుతుంది. ఆ మనస్సే బ్రహ్మలో లీనమైనప్పుడు, అంటే క్రియాయోగ పరావస్థలో పూర్తిగా దృఢంగా నిలదొక్కున్నప్పుడు నిశ్చయంగా ఎప్పటికీ ముక్తులై ఉంటారు. ఈ అవస్తువైన వస్తు బ్రహ్మనే అంతటా చూస్తుంటారు. కానీ ద్రష్ట అంటే చూసేది, చూసేవాడు అంటే మనస్సు బ్రహ్మస్వరూపం కానంత వరకు మాత్రమే దృశ్యం కనిపిస్తుంది. ద్రష్ట, దృశ్యము రెండైనప్పుడు మనస్సు స్థితి అన్యత్రంగా ఉంటుంది. ఈ విధంగా మనస్సుకు అంటే ద్రష్టకు బంధనం ఏర్పడుతుంది. ఇదే మీ బంధనావస్థ. నేను కర్తగా బ్రహ్మని చూస్తున్నాను అంటే ఎదురుగా మిమ్మల్ని చూస్తున్నాను. ఇదే అహం. ఈ అహమే మిమ్మల్ని కరుస్తోంది. అందువల్లే మీకు ప్రపంచ సంబంధమైన యంత్రణలు, గిలగిల్లాడులు అన్నీ అనుభవమవుతున్నాయి. ఏ విధమైన మానసిక శాంతి కలక్కపోవడం వల్లే ఉపదేశం పొందాలని కోరుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇందువల్లే చెబుతున్నాను, నేను కర్తను కాను, భోక్తను కాను. క్రియకు పరావస్థలో ఉన్న మీదట ఈ విశ్వాసం దానంతటది కలుగుతుంది. ఈ విశ్వాస రూపమైన అమృతాన్ని పానం చేసి సుందర రూప బ్రహ్మలో ఎప్పుడూ స్థితులై ఉండండి. అంటే ఎప్పుడు క్రియకు పరావస్థలో ఉంటూ ఉండండి. దీన్నే ముక్తావస్థ అంటారు. దీనికి వ్యతిరేకమైనది బంధనావస్థ. ఈ ప్రపంచమంతా మనస్సు కల్పించింది మాత్రమే. తాడులో పాము అనిపించే భ్రమలాగా. తాడు తాడేనన్న ఎరుక కలిగినప్పుడు ఆనందం కలుగుతుంది. అలాగే క్రియకు పరావస్థలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని గురించిన ఎరుక అంటే స్వయం బోధ స్వరూపం మీరే అవుతారు. ఆ మీరు సాక్షి స్వరూపులు, ప్రభువులు, పూర్ణులు. పూర్ణం కావడంతోనే ఒకటి మరొకటి కావడంతోనే ముక్తులవుతారు. అలాంటి స్థితిలో అప్పుడు మీరు క్రియారహితులుగా, ఇచ్ఛారహితులుగా, నిస్పృహులుగా ఉంటారు. ఇందువల్ల శాంతులు, స్థితులు అవుతారు. కేవలం భ్రమలోనే ఉంది ప్రపంచ బంధనం. దేహం ఎప్పటికీ అభిమాన పాశంలో కట్టుబడి ఉంటుంది. ఇందువల్ల నేను అన్న ఎరుక కలుగుతోంది.
వర్తమానమైన ఈ నేనును క్రియారూప ఖడ్గంతో ఖండించండి. అప్పుడు క్రియకు పరావస్థలో నేనుకు ఉనికి ఉండదు. అప్పుడే నేననేది తనం దూరమవుతుంది. బ్రహ్మలో లీనమయి సుఖులై ఉంటారు. ఆ సమయంలో ఏం చెయ్యరు. అప్పుడు కర్మ ఉండనే ఉండదు. అప్పుడిక ఏ విధమైన కోరిక ఉండదు. ఇందువల్ల మీరు నిస్సంగ స్థితిలో ఉంటారు. నిజానికి ఇది నిస్సంగ స్థితి. ఎందుకంటే కోరిక లేకపోవడమే ఏ విధమైన ఇంద్రియ సంగతి లేదా ఆసక్తి కలగదు. అలాంటి స్థితిలో మీరు స్వయం ప్రకాశ నిరంజన రూపులవుతారు. శుద్ధ బుద్ధ స్వరూపమైన క్రియాపరావస్థలో మీరే ఉంటారు. మీరు ఇంత మహావ్యక్తులై ఉండి క్షుద్రచిత్తులు కాకండి. ఈ క్రియాపరావస్థలో ఉండిపోండి. అక్కడేది విషయము ఉండదు, వికారము ఉండదు, భయము ఉండదు. శీతత శీతల శాంతులు కావడానికి, విశ్రామ ప్రాప్తి పొందడానికి స్థానం అదే. అంతకు పూర్వం నేను అనే రూపమైన జ్ఞానం ఉండడం వల్ల ఈ జగత్తు అంతా భాసమానమవుతోంది. కానీ క్రియకు పరావస్థలో నేనుకు ఉనికి లేకపోవడంతో, ఈ విధమైన ఆత్మజ్ఞానం కలగడంతో జగత్తుకు ఉనికి ఉండదు. ఈ రకంగా క్రియాపరావస్థలో నేను బ్రహ్మను అంటున్నప్పుడు నేను నమస్కారం చెయ్యవలసింది ఎవరికి? అప్పుడు నేను నాకే ఓంకార క్రియ ద్వారా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నాకు వినాశం లేదు. ఇతరులు మరొకరికి నమస్కారం చేసినప్పుడు ద్వైత భావం ఏర్పడింది. ఎవరికి నమస్కారం చేసినా అతను వినాశం పొందబోయేవాడే. ఎందుకంటే బ్రహ్మాది స్తంభ పర్యంతం జగత్తుకు సంబంధించిందంతా నశించిపోయేదే. ఏంచేత నేను నాకే నమస్కారం చేసుకుంటున్నాను. నాకు వేరుగా మరొకటి ఉన్నప్పుడు ద్వైత భావం పుడుతోంది. మహా దుఃఖానికి మూలం ఇదే. క్రియాయోగ పరావస్థ ఒక్కటి తప్ప దుఃఖం పోగొట్టగల మందు మరొకటి ఏదీ లేదు. రెండు ఉండడం వల్లనే కల్పన పుడుతోంది. ఈ శరీరం స్వర్గం, నరకం, బంధనం, మోక్షం, భయం, కోరిక, వాసన అన్నీ కల్పనా మాత్రమైనవే. ఈ కల్పనలన్నిటినీ విడిచిపెట్టిన మీదట క్రియాయోగ పరావస్థలో ఏకాకార స్థితి కలిగినప్పుడు ఇచ్ఛా ఉండదు, అనిచ్ఛా ఉండదు, బంధనము ఉండదు, మోక్షము ఉండదు. అప్పుడు నేనుకు శాంత స్వరూప నిరాశ్రయంలో స్థితి ఏర్పడుతుంది. జీవించాలి అని మీరు కోరే కోరికే మీకు బంధనం. ఈ కోరికే లేకపోతే ఇక బంధనమెక్కడా? క్రియకు పరావస్థలో నిలిచి ఉండడాన్ని జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే, ఇలా నిలిచి ఉన్నవాడి జ్ఞానమే మిత్రస్వరూపం. క్రియకు పరావస్థలో నిలిచి ఉన్న వాళ్ళలో ఇహలోక, పరలోక సంబంధమైన కోరిక కలగదు. వాళ్ళు కామనారహితులవుతారు. కానీ నిత్యమేదో తెలిసిన వాళ్ళకి మోక్షం కావాలన్న కోరిక కలుగుతుంది. ఇది కూడా ద్వైతమే. కానీ క్రియకు పరావస్థలో ధీర వ్యక్తులై ఉన్నవారు ఏదీ చెయ్యరు. కానీ అన్నీ చేస్తూనే ఉంటారు. ఇందువల్లే యోగిరాజులు ఇలా రాశారు. 5 దండ్ రోధ్ హోనే పర్ కర్మ హోగా అని. అంటే క్రియ చేస్తూ కనీసం పంచదండం వరకు ప్రాణవాయువును ఆపి ఉంచిన మీదట, అంటే పంచదండం వరకు కేవల కుంభకావస్థ కలిగిన మీదట కలిగే స్థితి అదే కర్మ అవుతుంది. అంటే ఆ వృద్ధావస్థలో, అంటే ప్రాణవాయువును ఆపి ఉంచిన అవస్థలో ఉండడమే ఇప్పుడు చేయవలసిన కర్మ. దాంట్లో ఉండకపోవడమే అకర్మ. అలాంటి ధైర్యశాలులు ఎప్పుడూ ఆత్మలోనే స్థిరులై ఉంటారు. వారికి సంతోషము ఉండదు, అసంతోషము ఉండదు, బంధనము ఉండదు, మోక్షము ఉండదు. వాళ్ళు చెడ్డ మాటలు విని కోపగించుకోరు, పొగడ్తలు విని ప్రసన్నులు కారు. కోరిక లేకుండా ఉండడం వల్ల ఆశ ఉండదు. ఆశారహితులయి క్రియకు పరావస్థలో ఎప్పుడు ఆత్మలో నెలకొని ఉంటూ తృప్తి పొందుతూ ఉంటారు.
ఇలాంటి వ్యక్తినే మహాత్ముడంటారు. అలాంటి మహాత్ముడిని మరెవ్వరూ పోలరు. ఇలాంటి మహాత్ముడిని గురించే జనకుడు ఇలా చెప్పాడు. అంటే దేవతలందరూ దీనభావంతో కోరే పదవి తమకు ప్రాప్తించినప్పటికీ యోగులు పొంగిపోరు అని. క్రియాయోగ పరావస్థలో ఉండేవారిని పాపపుణ్యాలు అంటవు. వారే విజ్ఞులు. ప్రకృత ఇచ్ఛను, అనిచ్ఛను విడిచిపెట్టడంలో వారే సమర్థులు. ఈ విశ్వాన్ని నీటి బుడగ మాదిరిగా తెలుసుకొని, సుఖదుఖాలు రెండిటిని సమానత్వాన్ని తెలుసుకొని, ఆశా నిరాశలకు, జీవన మరణాలకు గల సమానత్వాన్ని తెలుసుకొని క్రియ చెయ్యండి. క్రియకు పరావస్థలో లయం పొందండి. అప్పుడు మీలో తీసుకోవడము ఉండదు, విడవడము ఉండదు. అంటే ఆగమనము ఉండదు, నిర్గమనము ఉండదు. శ్వాస ఉండదు, ప్రశ్వాస ఉండదు. కాలమన్నదే వయస్సు. నడుస్తున్న కాలాన్ని చూడండి. అలా చూస్తుండగా నడుస్తున్న కాల స్వరూప శ్వాస నిలిచిపోతుంది. అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్. అంటే జగత్తంతటా ఉన్నది బ్రహ్మమే అవుతుంది. క్రియకు పరావస్థలో మీకు సమత్వం సిద్ధిస్తుంది. కోరడమే సంసారం అంటే ప్రపంచం. ఇంతకంటే మరేదీ కాదు. వాసనల్ని, కోరికల్ని అన్నిటినీ విడిచిపెట్టేసినప్పుడే నిలకడ ఏర్పడుతుంది. అప్పుడు ప్రపంచానికి ఉనికి ఉండదు. ఇది ప్రాణకర్మతో సంబంధమున్నది. అందువల్ల కోరికే సంసారం, కోరికే బంధనం. క్రియకు పరావస్థలో కోరిక లేనప్పుడు సంసారము ఉండదు. అదే మోక్షం. త్రిగుణాలకు అతీతంగా ఉండే క్రియా పరావస్థే భావం. ఆ భావం లేనప్పుడు అంటే క్రియాపరావస్థ లేనప్పుడు అదే అభావం. ఆ భావ అభావం మనోవికారం వల్ల కలుగుతుంది. అంటే మనస్సుకుండే చంచలత వల్లే మనస్సు వికారానికి లోనవుతుంది. కానీ క్రియ చేస్తూ ఉంటే, అభావం తొలగిపోతూ ఉంటే స్వాభావిక రీతిలో క్రియ జరుగుతూ ఉంటుంది. అంటే ఆ సమయంలో మస్తకం అంటే మెదడులో ఒక విధమైన అనిర్వచనీయ భావం స్ఫురిస్తుంది. అదే నిష. దాని తరువాతి స్థితి వికారరహితమవుతుంది. వికారరహితం కావడం వల్లే నిర్వికార స్థితి ఏర్పడుతుంది. నిర్వికారం కావడం వల్లే శాంతం కలుగుతుంది. శాంతం కలిగిన తరువాత ఆసక్తి ఏమీ ఉండదు. ఏ విధమైన క్లేశమూ ఉండదు. ఇందువల్ల ఇది విశ్రామ స్థితి. చింత చేయడం వల్లే దుఃఖం కలుగుతుంది. కానీ క్రియకు పరావస్థలో ఉండే చింతాశూన్యతే సుఖానికి, శాంతానికి మూలాధారం. మంచి చెడు, హర్షం విషాదం, ఆశ్రయం అనాశ్రయం వంటి వాటి చింత విడిచిపెట్టి శాంతస్థితిలో ఉండండి. అంటే క్రియకు పరావస్థలో ఉండండి. అప్పుడే ప్రస్తుత విశ్రామం ప్రాప్తిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. అచింత్య రూపాన్ని గురించి మీరు చింత చేసినట్లయితే ఆ చింతను కూడా కొలిచినట్లే అవుతుంది. అందుచేత నాకు క్రియాపరావస్థ ప్రాప్తించాలి అన్న చింత కూడా విడిచిపెట్టి శాంతస్థిరులు కండి. చింతాశూన్యులైపోండి. విడవడము, తీసుకోవడము అన్న రెంటినీ కూడా విడిచేయండి. అప్పుడు ఇచ్ఛాతీతం కావడం అనే అర్థం కూడా ఉండదు. అలాగే అనర్థం అంటే అర్థం లేకపోవడం అన్నది కూడా ఉండదు. మీరు సాకారులుగాను ఉండరు, నిరాకారులుగాను ఉండరు. కానీ ఉండడం మాత్రం ఉంటారు. తాగుబోతు మత్తు దిగిపోయిన తరువాత నేనేం చెయ్యలేదని ఎలా అంటాడో అలాంటి స్థితి క్రియకు పరావస్థలో కలుగుతుంది. అప్పుడు సిద్ధి పొందాలన్న కోరిక కూడా ఉండదు. సిద్ధి ప్రాప్తించిన ఆనందమూ ఉండదు. క్రియ చేస్తూ ఉండడం వల్ల ఈ విధంగా త్యజించడం దానంతట అది జరుగుతుంది. ఇచ్ఛ, అనిచ్ఛ అనేవి రెండూ లేకపోవడం వల్ల విషయ సంసారం, శాస్త్రం, విజ్ఞానం ఏవీ ఉండవు. బంధము, ముక్తి కూడా ఉండవు. ఎందుకంటే ముక్తుడు కావాలన్న కోరిక కూడా ఉండదు కాబట్టి ఏదైనా ఒక వస్తువుని పొందాలన్న కోరిక పుట్టినప్పుడు దాన్ని ఎలా పొందాలా అన్న ఆలోచన పుడుతుంది. ఆ కోరిక కానీ, ఆలోచన కానీ నెరవేరకపోతే ద్వేషం పుడుతుంది. ఇదంతా మనస్సుకుండే ధర్మం.
కానీ క్రియకు పరావస్థలో మనస్సు ఆత్మలో కలిసిపోయినప్పుడు, అంటే ఏకాకారమైనప్పుడు ద్వేషం, కోరిక, ఆలోచన, మనస్సు అన్నవి ఏవీ ఉండవు. నిర్వికల్ప స్థితి ఏర్పడుతుంది. అప్పుడు సుందర రూపుడైన బ్రహ్మలో చరిస్తుండడం వల్ల బ్రహ్మచారి అన్న పేరు ఏర్పడుతుంది. యోగిరాజులు భక్తులకు ఉపదేశం చేస్తూ, మీ ఆత్మే అన్ని భూతాల్లోనూ అంటే పదార్థాల్లోనూ ఉంది. అంచేత సర్వభూతాల ఆత్మ మీ ఆత్మలోనే ఉంది అని అంటూ ఉండేవారు. విడిగా ఏదీ లేదు. అందువల్ల మీరే సర్వ ఆత్మమయ జగన్నాథులు. క్రియాపరావస్థలో దీన్ని విశేషంగా తెలుసుకున్న మీదట అందరి మనస్సుల్లోని భావాలను తెలుసుకోగలుగుతారు. అప్పుడే సర్వజ్ఞత ప్రాప్తిస్తుంది. దానివల్ల సర్వభూతాల్లోకి ప్రవేశించి వాటి గుణము, క్రియ మీ అంతట మీరే తెలుసుకోగలుగుతారు. సర్వశక్తివంతులుగా అన్ని పనులను అనిచ్ఛ తాలూకు ఇచ్ఛ ద్వారా చేయగలుగుతారు. ఈ విధంగా గాఢమైన క్రియ ద్వారా తనను తాను అణువు కంటే కూడా అల్పమైన వాణ్ణని తెలుసుకోవడం వల్ల మీ అహంకారం తొలగిపోతుంది. నిరహంకార స్థితి అంటే అహంకారం లేకపోవడము అనే స్థితి కలుగుతుంది. మీరే కూటస్థ స్వరూపులన్న విషయం మీద శ్రద్ధ నిలపండి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, దాని మీదే శ్రద్ధ ఉంచండి. ఈ శ్రద్ధ నుంచి ఎన్నడూ దిగజారిపోకూడదు. ఎందుకంటే కూటస్థ స్వరూప భగవంతుడు ఆత్మ మీరే కాబట్టి. పంచతత్వాలకు, మనస్సుకు, బుద్ధికి, అహంకారానికి అతీతులైన వారు కాబట్టి. క్రియాపరావస్థలో ఏకస్వరూపులైనప్పుడు అంటే అద్వైత స్థితి కలిగినప్పుడు మీరే జగన్మయులవుతారు. మీకు వేరుగా జగత్తు ఉండదు. అందువల్ల మంచి చెడ్డల ఆలోచనలు ఉండవు. ఒక్కరే అయినప్పుడు మీరే అక్షయ అవినాశ శాంత చిదాకాశ అమరులవుతారు. అప్పుడిక మీ పుట్టుక, కర్మ, సంసారము, అహంకారము అన్నవి ఎక్కడుంటాయి? ఇందువల్ల అది ఇది అనే వేర్పాటును విడిచిపెట్టి అంతా నేనే అని క్రియాపరావస్థలో కలిగే నిశ్చయంతో నిస్సంకల్పులు కండి. మీరు మీలో మీరుగా ఉండకపోవడం వల్ల ఈ విశ్వాన్ని చూస్తున్నారు. కానీ క్రియాపరావస్థలో మీలోనే మీరు ఉండిపోయినప్పుడు మీరే పరమార్థ స్వరూపులైన జగన్నాథులవుతారు. ఒకసారి ఆలోచించి చూడండి. మీరు కానిది మరేదీ లేదు. మీరే సంసారులు. మీరే అసంసారులు. ఎందుకంటే మీ దృష్టి మరోవైపు ఉన్నప్పుడు సంసారులు. కానీ మీరు మీలోనే ఉండడం వల్ల లేదా మీరు మీరే అయిపోయినందువల్ల అంటే క్రియాపరావస్థలో ఉన్నందువల్ల అసంసారులవుతారు. మీ ఇచ్ఛ వల్లే ఈ విశ్వమంతా ఉంది. కానీ క్రియాపరావస్థలో ఇచ్ఛారహితులు కావడం వల్లే కనిపించిందేదంతా కేవలం భ్రమే అన్న జ్ఞానం నిశ్చయంగా కలుగుతుంది. అంతా బ్రహ్మమయం అన్న జ్ఞానం కలిగిన తరువాత సమత కలుగుతుంది. అప్పుడు మీకు బంధనము ఉండదు, మోక్షము ఉండదు. ఈ విధంగా కృతకృత్యులై సుఖంగా తిరుగుతారు. ఇది దృఢంగా నిశ్చయంగా చెబుతున్నాను. మీరు ఎన్ని శాస్త్రాలైనా చదవండి, వినండి. వాటి వల్ల ఏమీ కాదు. వీటన్నిటినీ మరచిపోవలసి ఉంటుంది. కానీ క్రియాపరావస్థ కలక్కపోతే విస్మరణ అంటే మరుపు కలగదు. చిత్తానికి ఆశ లేకపోవడం జరగదు. క్రియాపరావస్థలో నెలకొని ఉండి చిత్తాన్ని ఆశారహితం చెయ్యాలి. కోరిక కోరడం వల్లనే దుఃఖం కలుగుతుంది. కానీ క్రియాయోగ ఉపదేశం పొంది క్రియ చేసి ఇచ్ఛారహితుడయి నివృత్తి పొందిన వ్యక్తి ధన్యుడు. అతనితో సమానుడైన సుఖవంతుడు లేడు. అటువంటి వాడు కంటి రెప్ప ముయ్యాలి అని కానీ తీయాలి కానీ కోరడు. ఆ స్థితిలో అతను సోమరి మాదిరిగా కర్మ ప్రవృత్తి లేనివాడయి సడి చప్పుడు లేకుండా మౌనంగా ఉండిపోతాడు. అందువల్ల చింతాశూన్యుడు కావడం చేతనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. దాంతో ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నిటితో
సంధం లేనివాడైపోతాడు. అప్పుడు తీసుకోవడం, విడవడం అన్నవి 2 ఉండకపోవడం వల్ల విరక్తుడు కాడు, ఆసక్తుడు కాడు. ఈ అవస్థను గురించి అందరూ నిశ్చింతగా ఎరగరు. ఈ స్థితి పొందిన వాళ్ళే తెలుసుకోగలరు. దీన్ని గురించి ఎంతైనా చెప్పండి, ఎంతైనా రాయండి, అయినా ఎవరూ అర్థం చేసుకోలేరు. అందువల్ల మంచి చెడ్డల ఆలోచన, కోరిక అన్నవి లేకపోయినప్పుడే సంసార రూపమైన వృక్షం తాలూకు మొలకలు నశించిపోతాయి. కానీ కష్ట నివారణ కోసం ఎవరైనా ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవికో, కొండ గుహకో, మఠానికో, మిషన్‌కో, ఆశ్రమానికో వెళ్ళాలనుకున్నట్లయితే, అక్కడ సుఖం పొందాలన్న కోరిక పెట్టుకున్నట్లయితే, అక్కడ కూడా బంధనానికి కారణం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఉంటూనే క్రియ ద్వారా క్రియాపరావస్థను పొంది ఇచ్ఛాతీతులైన వారికి సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. బంధనము ఉండదు, మోక్షము ఉండదు. కానీ ఈ దేహంలో నాది అన్న మమత, నాకు అన్న ఇచ్ఛ అంటే కోరిక ఉన్నంత వరకు వాడు జ్ఞాని కాడు, యోగి కాడు, ముక్తుడు కాడు. కేవలం దుఃఖభాగి అంటే దుఃఖంలో పాలు పంచుకునేవాడు మాత్రమే. ఈ విషయం నిశ్చింతగా తెలుసుకోండి. క్రియ చేసి క్రియాపరావస్థలో ఇచ్ఛారహితులై ఉండనంత వరకు, అంతటినీ మరచిపోనంత వరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా స్వయంగా మీ ముందు ప్రత్యక్షమయ్యి ఉపదేశం చేసినప్పటికీ కూడా ఏమీ జరగదు. కోరిక లేని వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఆనందిస్తూ ఉంటారు. వారికి అంతా బ్రహ్మమయమే అయిపోవడం వల్ల ద్వైత స్థితి కలగదు. వారిలో భోగానికి కానీ, మోక్షానికి కానీ కోరిక లేనప్పుడు అటువంటి వ్యక్తిని మహాశయుడు అంటాం. ఈ స్థితి కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే కలుగుతుంది. అప్పుడు వారు ఏది చూడకుండానే అన్నీ చూస్తుంటారు. ఎందుకంటే అప్పుడు వారి చూపు శూన్య బ్రహ్మలోనే ఉంటుంది. అప్పుడు వారు మెలకువలో ఉన్నవారు కారు, నిద్రలో ఉన్నవారు కారు. వారి కళ్ళు రెండూ తెరుచుకొని ఉండవు, మూసుకొని ఉండవు. అదొక విచిత్రమైన అవస్థ. వారికి సుఖదుఖాల, సంపత్తి విపత్తుల, నరనారుల, లాభ నష్టాల, బంధన ముక్తుల సమాన జ్ఞానం కలుగుతుంది. అంటే వీటన్నింటినీ వారు సమదృష్టితో చూస్తారు. వీటిలో వారికి ఏ విధమైన భేద భావము కలగదు. అప్పుడు వారికి అన్నీ ఉంటాయి. కానీ ఇచ్ఛాశక్తులు లేకపోవడం వల్ల ఏవీ లేనట్టే భోజనం దొరికితే తింటారు, దొరక్కపోతే తినరు. అప్పుడు శూన్య బ్రహ్మలో చిత్తం నిలవడం వల్ల తమలో తామే మునిగి ఉండి తమకు తామే నమస్కారం చేసుకుంటారు. అప్పుడు క్రియాపరావస్థలో ఉండడం వల్ల భావము, అభావము ఏమీ ఉండవు. ఎందుకంటే ఈ రెండూ చింతాగ్రస్త జీవుడి కల్పన మాత్రమైనవే. అందువల్ల భావాభావాల్ని విడిచిపెట్టి నిష్కాములుగా అంటే కోరిక లేని వారై ఉండండి. మీకు ఏదీ తెలుసుకోవలసిన అవసరం లేదు. ఏదీ చెప్పవలసిన అవసరమూ లేదు. ఏదీ చెయ్యవలసిన అవసరమూ లేదు. ఇందువల్ల యోగులైన వారు సంకల్ప వికల్పాలు లేనివారు. అంతా బ్రహ్మమే అన్న నిశ్చిత స్థితిలో కుదురుకొని ఉంటారు. క్రియాపరావస్థలో ఈ విధమైన శాంత యోగికి ఏ విక్షేపము అంటే ఏ అస్థిరత కలగదు. విక్షేపరహిత స్థితిలో ఏ పని అంటే కర్మ ఉండదు. ఏదో చెయ్యాలన్న కోరిక కూడా ఉండదు. నేనేది చెయ్యడం లేదన్న స్థితి కూడా ఒకటి వస్తుంది. దానివల్ల ధ్యానం అంటే దృష్టి కూడా ఉండదు. క్రియాపరావస్థకు పూర్వం ఈ ప్రపంచాన్ని చూస్తుండేవారు. కానీ క్రియాపరావస్థలో బ్రహ్మలీనులైనందువల్ల తామే లేరు. అటువంటప్పుడు కోరేవారు ఎవరు? ఈ విధమైన బ్రహ్మలీనత ప్రాప్తించిన తరువాత ఇంకా దేన్ని గురించి చింత? అందువల్ల అటువంటి స్థితిలో నేను నిశ్చింతుణ్ణి, నేనే అద్వితీయుణ్ణి, నాకంటే వేరుగా మరేదీ చూడను. అప్పుడు నేనే బ్రహ్మను.
మనస్సులో విక్షేపం అంటే అస్థిరత ఉన్నవాడు చాలా చూస్తుంటాడు. అందువల్ల క్రియ ద్వారా ఆ అస్థిరతను నిలపడానికి అంటే అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అదే వ్యక్తి క్రియ చేసి క్రియా పరావస్థలో ఉదార చిత్తుడైనప్పుడు మనోవిక్షేపం కలుగుతుంది. ఇందువల్ల దానికి మరో సాధన ఏదీ లేదు. ఎందుకంటే దీర్ఘమైన సాధన చేసిన తరువాత ఎప్పటికీ కూటస్థంలోనే ఉండిపోయిన వాడు అప్పుడేం చేస్తాడు? కాకపోతే చెయ్యదగిందంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే ప్రాప్తి పొందడం కోసం మాత్రమే ప్రయత్నానికి ప్రయోజనముంది. కానీ ప్రాప్తి కలిగిన తరువాత ఇంకా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం ఉండదు. ఇదే కర్మ పరిసమాప్తి. అప్పుడు ధీరుడు, స్థిరుడు అయి ఉన్నందువల్ల ఆసక్తి ఉండదు. అందువల్ల సమాధి కోసం ప్రయత్నం కూడా ఉండదు. ఆ సమయంలో అతని మనస్సు విక్షేప శూన్యం అయి ఉన్నందువల్ల క్రియావంతులు తమంతట తామే క్రియా పరావస్థలో నిమగ్నులై ఉంటారు. అంటే బొమ్మలా నిలకడగా ఉంటారు. భావాభావాలు రెంటి నుంచి వేరైపోయి ఎప్పుడూ క్రియాపరావస్థలోనే తృప్తులై ఉంటారు. ప్రవృత్తి నివృత్తులు లేకుండా తమకు ఎదురైన పనే చేస్తారు. ఆ సమయంలో అనాగతము అంటే భవిష్యత్తు ఉండదు. అతీతము ఉండదు. అలాంటి వారు సంసారంలో ఉంటూనే అసంసారులు. దేహముంటూనే విదేహులు. ఏదో పొందాలని వారు కోరను కూడా కోరరు. లేకపోతే కోరితే ఏదో వస్తువు కానీ, విషయం కానీ నశించాలని కోరతారు. శూన్య బ్రహ్మలో చిత్తం నిలిచి ఉన్నందువల్ల వారు ఏది కోరితే అది ఆ ప్రకారంగా చేయగలరు. వారిని ఏ విధమైన మానవ భావనలు సోకను కూడా సోకవు. కల్పనా శూన్యత వల్ల వారిలో ఆలోచన ఉండదు. తెలుసుకోవడం, వినడం, చూడడం ఉండవు. వారు మోక్ష పదవిని కూడా కోరరు. ఆ సమయంలో నిశ్చింతులవుతారు. కానీ ఎవరిలోనైనా చింత ఉంటే అతను ఏమి చెయ్యకపోయినా అంతా చేస్తాడు. క్రియాపరావస్థలో ఉండేవాడు ఉద్విగ్నుడు అంటే వ్యాకులమైన మనస్సు కలవాడు కాడు. నిరుద్విగ్నుడు కాడు. అహంకారి అంటే నేను, నాది అనుకునేవాడు కూడా కాడు. నిరహంకారి కాడు. కర్త కాడు, అకర్త కాడు. అటువంటి వారెప్పుడూ ఆశా సందేహాలకు అతీతంగానే ఉంటుంటారు. వారు ధ్యానం కూడా చెయ్యరు. మూర్ఖులు కారు, జ్ఞానులు కారు. వారికి కర్తవ్యమూ ఉండదు, అకర్తవ్యమూ ఉండదు. అప్పుడు వారు నిర్మల బ్రహ్మ స్వరూపులవుతారు. కోరిక ఉన్నప్పుడు మోక్షం కలగదు. క్రియ అభ్యాసం చెయ్యడం కూడా కోరికే. కానీ క్రియ చేస్తూ క్రియారహితులయి క్రియకు పరావస్థ పొంది వారు నిష్క్రియులవుతారు. కోరిక పెట్టుకొని ఏ పని చెయ్యరు. కోరికే అనర్థానికి మూలం. అందువల్ల మనీషులు కోరిక అనే వేరును పికిలించి పారేస్తారు. క్రియ చెయ్యడం వల్ల ఇది దానంతట అది జరుగుతుంది. అజ్ఞాని లేదా మూర్ఖుడు శాంతి పొందాలని కోరతాడు. కానీ కోరిక అనేది ఉంటుండడం వల్ల అతనికి శాంతి కలగదు. కానీ క్రియాపరావస్థలో ఉండేవారు ధైర్యవంతులు, ఇచ్ఛారహితులు కావడం వల్ల ప్రశాంత మానసులు, పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. అప్పుడు వారు ఆత్మను కూడా చూడరు. ఎందుకంటే ఆత్మను చూడడం వల్లే అవలంబన కలుగుతుంది. క్రియాపరావస్థలో అవలంబన కలగదు. క్రియాపరావస్థలో అవలంబన కలగనందువల్ల ఎవరు దేన్ని చూస్తారు? మూర్ఖులు, అజ్ఞానులు, కుబుద్ధిగ్రస్తులు అయిన వాళ్ళే శుద్ధ అద్వైత ఆత్మను చూడాలని అనుకుంటారు. ఆత్మను గురించి ఆలోచిస్తారు. కానీ క్రియాపరావస్థలో ఏదీ లేదు. ఈ విషయం వారు ఎరుగరు. వారు క్రియాపరావస్థలోనే ఎప్పుడు ఉంటుండడం వల్ల ముఖ్యంగా నిశ్శంకులుగాను, ఉదాసీనులుగాను ఉంటుండడం వల్ల తమలోనే తాము స్థితులై ఉంటారు. ఇదొక విచిత్రమైన స్థితి. వారు మొదట్లో ఇచ్ఛాపూర్వకంగానే ప్రాణాయామం ద్వారా యుద్ధం చేసి కోరిక మీద విజయం సాధించి ఎప్పటికీ కూటస్థంలో రమిస్తూ ఉంటారు.
ఈ ప్రపంచంలో మీరు చూస్తున్నదంతా నశించిపోయేదే. కానీ క్రియాపరావస్థలో ఉండే శూన్య బ్రహ్మ అవ్యయుడు, అక్షయుడు, అవినాశుడు. అందులో ఉన్న మీదట తాప సంతాపాలన్నీ నశించిపోతాయి. ఎందుకంటే అందులో స్థితుడైన తరువాత యోగి ఇచ్ఛారహితుడు కావడం వల్ల ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఉండని వాడే అవుతాడు. అందువల్ల దేహ ఆభాసం కూడా ఉండదు. ఆ సమయంలో అతనికి దేహం ఉండడము, ఉండకపోవడము రెండూ సమానమే. తామే లేనప్పుడు వారిలో మమత కూడా ఉండదు. కానీ లోకులకు చూపించడం కోసం వారు అన్ని కర్మలు చేస్తూ కూడా చెయ్యకుండా ఉంటారు. ఇలాంటి యోగుల దృష్టిలో చీకటి, వెలుతురులకు అర్థం ఉండదు. లాభ నష్టాల చింత ఉండదు. ధైర్యం, వివేకం, బుద్ధి, భయం, నిర్భయత, యత్నం, అయత్నం, కర్మ, అకర్మ, ఇచ్ఛ, అనిచ్ఛ అన్న వాటికి వారి విషయంలో విలువ ఉండదు. అతడు స్వర్గాన్ని కోరడు, నరకాన్ని కోరడు. అతడు బంధనగ్రస్తుడు కాడు, ముక్తుడు కాడు. అటువంటి వాడు మూర్ఖుడు కాడు, జ్ఞాని కాడు. లాభాలాభాల చింతే ఉండదు. ఆలోచన, అనుశోచన బొత్తిగా ఉండవు. ఎవరిని పొగడము ఉండదు, నిందించడము ఉండదు. సుఖం లేదు, దుఃఖం లేదు, కర్తవ్యం లేదు, అకర్తవ్యము లేదు, హర్షం లేదు, శోకం లేదు. మరణించినా ఏమి లేదు, బతికున్నా ఏమి లేదు. వారిని స్నేహము ఉండదు, మమత ఉండదు. సంతోషం ఉండదు, అసంతోషము ఉండదు. ద్వంద్వత్వము ఉండదు, సంశయము ఉండదు, ఆసక్తి ఉండదు, నిరాసక్తి ఉండదు. మట్టి, బంగారము రెండూ సమానమే వారికి. వారెప్పుడూ కేవల క్రియలో ఆనందిస్తూ మహాకాశ స్వరూప బ్రహ్మలో లీనులై ఉండడం వల్ల ఆత్మను కూడా చూడరు. వారికి అప్పుడు సాధించవలసింది ఉండదు, సాధన ఉండదు. వారిని మరెవ్వరితోనూ పోల్చలేం. అప్పుడు వారు తెలుసుకొని కూడా తెలియనివారు, చూసి కూడా చూడనివారు, పలికి కూడా పలకనివారు, తిని కూడా తిననివారు, నిద్రించి కూడా నిద్రించనివారు. వారు సన్యాసులు కారు, సంసారులు కారు. ఎందుకంటే వారిదంతా గతించిపోయింది కనుక. ఆ సమయంలో వారు ఏమీ కారు. ఈ విధంగా క్రియాపరావస్థలో ఉండడాన్నే జ్ఞానం అంటారు. అప్పుడు వారు సమాధి స్థితులై ఉండి కూడా సమాధివంతులు కారు. ఎందుకంటే ఈ స్థితిలో ఉండి కూడా వారు జడంలాగే ఉండి తమ పనులన్నీ చేస్తుంటారు. కానీ జడం మాదిరిగానే ఉన్నా వారు జడులు కారు. ఎందుకంటే వారు శూన్య బ్రహ్మలో స్థితులై ఉండి అన్నీ చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందువల్ల పండితులైనప్పటికీ పండితులు కారు. ఇలా ఎంతవరకు చెప్పవచ్చునంటే వారిలో ద్వైతము లేదు, అద్వైతము లేదు. ఈ విధంగా క్రియాపరావస్థలో స్థితులై సమస్త తత్వాల జ్ఞానము పొందిన వారినే మహాశయులు అంటారు. వారు ఎక్కడా దేంట్లోనూ ఉండరు, కానీ అంతటా అన్నిట్లోనూ ఉన్నవారు. 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం 5వ భాగం సంపూర్ణం.